రెండు తెలుగు రాష్ట్రాల పురుషుల రక్షణ సంఘం అధ్యక్షురాలు షకీలా చేచి మద్దతు వల్ల మనందరిలోనూ కొత్త రక్తం ప్రవేశించింది. ఇక ప్రేయసి వల్ల వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ వెనకున్న సముద్రంలో కలిపేసే మానసిక ధైర్యం మన సంఘానికి వచ్చేసింది. ప్రెసిడెంట్ ని సెక్రటరీని ఎవరైనా పొగడాలనుకుంటే వచ్చి ఇక్కడ మాట్లాడి పొగడొచ్చు. నేను మాట్లాడతాను, మీ ఇద్దరు నాశనం అయిపోతారు. నువ్వు ఇక్కడికి రాకూడదురా, నీ వైఫ్ కి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. లైవ్ కవరేజ్ అవుతోంది. నా వైఫ్ కి తెలిసి పెద్ద ప్రాబ్లం అవడం వల్ల ఎక్కడికి వచ్చాను. అయితే నీకు డైవర్సా? దాదాపు అంతే. ఆ రోజు మీ ఇద్దరిని కలపడానికి బార్కు వచ్చాను కదా, ఆ విషయం తెలిసి కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నారా, మీరు సర్వనాశనం అయిపోతారు. మేము బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా, ఆల్రెడీ మేము నాగిపోయాం. అది తలుచుకుని సంతోషపడు. మన సంఘంలో కొత్తగా ట్రెజరర్ పదవి స్వీకరిస్తున్న శ్రీ గౌతమ్ గారిని మీ కరఘోషతో సాదరంగా ఆహ్వానించండి. కానివ్వండి. సార్, ఈ ప్రేమప్రీ సంఘం ద్వారా సభ్య సమాజానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ లోకం మేడం, చెప్పండి సార్. సిటీలో యాక్సిడెంట్ అవ్వకుండా బండి నడపడం ఎంత కష్టమో దానికన్నా కష్టం మేడం వైఫ్ ను మెయింటైన్ చేయడం. అంతేకాకుండా పదవిచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, పర్మిషన్ లేకుండా పిచ్చిగా వాగుతున్నావు. ప్రెసిడెంట్ ఎందుకున్నట్టు మీరు మాట్లాడండి సార్. సార్, మీరు ఈ లోకంలో ఏదో ఒక మూల ప్రతి సెకండు 1,76,710 కుర్రాళ్ళని అమ్మాయిలు కట్ చేస్తున్నారు. ఇండియాలో 10,410లో, ఆంధ్రాలో 2,448, విజయవాడలో 1,100. ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్లిన అమ్మాయిలందరూ వాళ్ళ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి మళ్లీ మాతో కలిసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. రేయ్, కొట్టుకు వెళ్లి గజగజాలు తీసుకురా అంటే నువ్వు దారంతా గజగజ్ గజగజ్ అనుకుంటూ వెళ్లేవాడివి. అలాంటిది ఎలారా తడబాటు లేకుండా ఒక్క లెక్క తప్పకుండా చెప్పావు? ఎవరికి తెలుసు, ఏదైనా ఒక ఫ్లోలో చెప్తేనే సంఘానికి అధ్యక్షుడిగా ఉండగలం. ఇక నుంచి నేను అభిమన్యుని కాదు. ఈ పోరాటం ఇక ఆగదు. కొట్టండ్రా. మీ లవర్ అభిమన్యు మీరు తన లవర్ రిజెక్ట్ చేసి తప్పు చేశారని బీచ్ రోడ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మీరేమంటారు? తప్పు చేసింది నేను కాదు, ఆయనే. అదీ కాకుండా ఆయనకు ఆయన చుట్టిన వాళ్ళకి వేరే పనే లేదు. ఆకలేస్తే వాళ్లే లేచి వెళ్ళిపోతారు. ఇక దీని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. వాళ్ళేదో దేశం కోసం నిరాహార దీక్ష చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? దయచేసి వాళ్ళని మళ్ళీ మళ్ళీ టీవీలో చూపించి గొప్ప వాళ్ళని చేయకండి. ఓయ్, అసిస్టెంట్ కమిషనర్ విశాల్ గారు ఇక్కడికి వస్తున్నారు. వెంటనే మీ మూట ముళ్ళ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమేమైనా బీచ్ లో బట్టలు ఉతుకోవడానికి వచ్చామా? మూట ముళ్ళ సర్దుకొని పోవడానికి? ఓయ్, ఆయన గురించి మీకు తెలీదు. పోవయ్యా. సార్, వీళ్ళు ఇక్కడి నుంచి కథలు అంటున్నారు సార్. వచ్చేతను ఎవరు మామా ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు? ఈ సీడీ షాపుల్లోకి వెళ్ళి దొంగ సీడీలు అవి పట్టుకుంటాడే ఆడేరా. I know a lot of y'all wouldn't expect it. All the city speed is way above hectic. I've been elected, so y'all best sit on your ass real fast because I'm shocking like electric. Beating up on, get your heads. Making pressures, now check the next bit. I said trends, I'm saying. సార్ నమస్కారం. ఈయన హైట్ కి అక్కడి నుంచి చూస్తేనే కనిపిస్తుంది, దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నాడు రా? హలో సార్, మా ప్రాబ్లం ఆవిడ అప్పుడే వెళ్ళిపోయింది సార్. ఏమిటి వెళ్ళిపోయారా? ఏమిటయ్యా ఇలా బాంబు వేస్తున్నావు సార్? ఓయ్, మరి ఎందుకయ్యా నన్ను రమ్మన్నావు? అదిగా సార్, ఈ పోరాటాన్ని తీసి చెత్త పారేవయ్యా. చిన్నప్పటి నుంచి షకీలకి పెద్ద ఫ్యాన్ అయ్యా నేను. షకీల్ నేను పేపర్లో చూశాను, పోస్టర్లో చూశాను, సినిమాల్లో చూశాను. అంతెందుకు కల్లో కూడా చాలా సార్లు. కాకి యూనిఫామ్ వేసుకున్న మళ్ళంటి వాళ్ళకి కోరికలుంటాయి. కరెక్టే సార్. పోలీసుడు లాగ్ కొడితే 1.5 టన్ను పవర్ అని అందరికీ తెలుసు, కానీ బండి గవర్నమెంట్ బండి. వద్దురామూర్తి, నాతోనే ఎగతాళా? అసలే టెన్షన్ గా ఉంటే వీళ్ళొకళ్ళు వీళ్ళని. అసలే నేను షకీల్ అని చూడలేదని చాలా కోపంతో ఉన్నా. 1 2 3 లెక్క పెట్టేలోగా పారిపోండి. వెళ్ళలేదో ఎవడెవడిని ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు. 1 2 3